ఎప్పుడైతే మనం హృదయపూర్వకంగా కలిగి ఉంటూ ఉంటామో అప్పుడు దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుకొలది కూడా ఆయన మనల్ని కాపాడుతూ ఉంటాడు. ముఖ్యంగా విశ్వాసము అనేటువంటిది ఎప్పుడూ కూడా ఏమీ లేని స్థితి నుంచే పుడుతుంది. కానీ అంటే మొట్టమొదటి విషయం ఏంటంటే, మనం దేవునికి బలమైన విశ్వాసులం అవ్వాలి అని అంటే అవసరాలు అనేవి ఎప్పటికప్పుడు తీరిపోతే మనం విశ్వాసులం అవ్వం. మనకు కావాల్సిందల్లా మన పక్కన ఉన్నదనుకోండి, మన విశ్వాసులం అవ్వం. దేవుడు ఏం చేస్తూ ఉంటాడనంటే, ఆ అవసరాల కోసం నన్ను ఎంతగా విశ్వసిస్తున్నాననేటువంటి దేవుడు పరీక్షిస్తూ ఉంటాడు. కనుక అందుకే అన్నాడు, క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చున్నాడు. క్రీస్తు యేసుకి మహిమ ఉంది. అంటే క్రీస్తుకి ఏముంది అని అంటే మహిమ ఉంది, క్రీస్తు యొక్క మహిమ. అందుకే బైబిల్ గ్రంథంలో అంటూ ఉంటాడు, జీవము గల దేవుని సంఘము. ఏంటంటే జీవము గల దేవుడు ఆయన. కనుక దేవుడు జీవము గలవాడు, లేదంటే దేవుడు అనంతుడు, లేదంటే దేవుడు ఆత్మస్వరూపి. ముఖ్యంగా దేవుడు పని చేస్తున్నాడు అనేటువంటిది బలంగా నమ్మడం అనేటువంటిది మానవుడికి ఉన్నటువంటి గొప్ప సవాలు. ఇది ఎక్కువ మంది పాపం చేయడం గల కారణం ఏంటో తెలుసా? దేవుడు పని చేస్తున్నాడు, ఒకవేళ ఉన్నా సరే ఆయన సరిగ్గా పట్టించుకోవడనే భావం ఉండడం వల్ల. లేదంటే ఎక్కువ మంది ఏదన్నా కష్టాలు వచ్చినప్పుడు దేవునికంటే ఎక్కువగా ఇతరులతో పంచుకోవడం గల కారణం ఏంటంటే ఆయనని అంతగా పట్టింపు లేనటువంటి. ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు, వాళ్ళు మనకు మాత్రమే పిల్లలు కాదు, వాళ్ళు దేవుని పిల్లల వాళ్ళు. సో మనకంటే ఎక్కువ దేవుడు కేర్ తీసుకుంటాడు అనేటువంటిది వాళ్ళకి నేర్పించగలగాలి. కనుక మనము చాలా సందర్భాల్లో చేసేటువంటి విషయం ఏంటంటే, మన యొక్క కేరింగు, మన జాగ్రత్త మనకే ఉన్నట్టుగా ఉంటుంది. కానీ వాళ్ళు ఆయన బిడ్డలు కూడా, ఆయన పిల్లలు కూడా అనేటువంటి సంగతి మర్చిపోకూడదు. అందుకే మన బిడ్డలకి మనకంటే ఎక్కువ దేవుని కేర్ ఉండదా? లేదంటే మన మీద మన తల్లిదండ్రుల కంటే, లేదంటే నువ్వెవరినైతే భూమి మీద చూస్తున్నావు వాళ్ళందరికంటే వారు ఒకటే అంటుంటాడు, నా బిడ్డ ఎలా బాధపడుతుందో, లేదంటే నా బిడ్డల దేవుడు ఒకటే అనొచ్చు ఆయన సమాధానం, వారు నా బిడ్డలు కదా. కనుక దేవుడు ఖచ్చితంగా ఆయన పిల్లలుగా ఉన్నటువంటి మనల్ని దేవుడు ఏం చేస్తున్నాడంటే తన కృపతో నింపుతూ ఉన్నాడు. ఈ రోజున మనం ఆలోచించినట్లయితే ఒక జ్ఞాపకం చేసుకుందాం. ఇది చాలా మంచి తరుణం. మనకి దైవజనులు ఒక మాట జ్ఞాపకం చేశారు, దేవుడికి సమస్తమును, ఆయన మాటలో సమస్తమును సాధ్యమే. ఈ మాట నిజంగా మనం హృదయపూర్వకంగా సమస్తము సాధ్యం ఆయనకి. ఆయనకి అసాధ్యమైనది ఏదన్నా ఉందా? దేవునికి అసాధ్యమైనది ఏదియూ లేదు. కనుక ఇక్కడ మనం ఒక విషయాన్ని, అయితే దేవుడికి అసాధ్యమైనది లేదు. అయితే దేవుడు ఇక్కడ ఏం చేశాడంటే విశ్వాసము అనేటువంటి దాన్ని మధ్యలో దేవుడు ఏర్పాటు చేశాడు. నన్ను సంతోషపరచాలి అని అంటే అది దేనివల్ల అవుతుంది? అందుకే అంటుంటాడు హెబ్రీ పత్రికలో, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టులయ్యుండుట అసాధ్యము. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టం ఉంటే అసాధ్యం అంటున్నాడు. ఏమి లేకుండా? విశ్వాసము లేకుండా. దేవుడు ఏమంటున్నాడంటే ఈ విశ్వాసము అనేటువంటిది ఎక్కడ పుడుతుందంటే మనిషికి, అందుకే అంటున్నాడు వినుట వలన ఏం కలుగుతుంది? విశ్వాసం కలుగుతుంది. ఎప్పుడనంటే జీవితకాలం అంతా కూడా ఆయన నుంచి వినేటువంటి అలవాటు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా విశ్వాసం బలపడుతుంది. పైగా అలా విశ్వసించి కూడా ఆయన వాక్యం ఎదురు చూస్తాడు కూడా. అందుకే దేవుడు నాతో ఏం మాట్లాడాలని అనుకుంటున్నాడు అని కొంతమంది ఎదురు చూస్తూ ఉంటాడు. పైగా దేవుడు మాట్లాడినప్పుడు అది ఎంత, దేవుడు ఒకవేళ మాటల విషయంలో ప్రోత్సహించాడు అనుకోండి, ఓకే. ఒకవేళ నీ బలహీనతలు నీకు దేవుడు జ్ఞాపకం చేశాడు అనుకోండి, దానిని సహితము కూడా ఏం చేస్తుంటే విశ్వాసము ద్వారా దేవుడు గొప్పవాడు కాబట్టి దేవుడు చెప్పిన మాట ఏదియో ఏం కాదు, నిరర్థకం కానేరదు. కాబట్టి అట్టివాడు పాపమును కూడా దాచిపెట్టడం. అలా ఎందుకు అనంటే
ఆ పాపముతో మనుషుడు ఆశీర్వదించబడ్డనేటువంటి సంగతి విశ్వాసం ద్వారా తెలుసుకుంటాడు. అందుకే దేవుడి చేత ఆశీర్వదించబడాలంటే ద ప్లెయిన్ ఫెయిత్ అనేటువంటిది, క్రీస్తునందల విశ్వాసం చాలా ముఖ్యమైనటువంటిది. ఎందుకంటే విశ్వాసం మాత్రమే ఆయన ఏం చేస్తుంది, సంతోషపరుస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మనం చూడండి, ఒక మాట చెప్తున్నాడు. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1:8, 1వ అధ్యాయము 8వ వచనము. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 8వ వచనము ఇక్కడ అంటున్నాడండి. ఇక్కడ 7 నుంచి చదువుతున్నాను నేను, లేదంటే 6 నుంచి కూడా మనం చదవచ్చు. ఇంకా ముందుకు కూడా మనం వెళ్తున్నట్లయితే ఇంకా క్లియర్గా మనకు అర్థమవుతుంది. 5వ వచనం నుంచి, కడవరి కాలమందు బయలుపరచబట్టుకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు. కడవరి కాలమందు బయలుపరచబట్టుకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాచ్ఛము పరలోకముందు ఏం చేయబడింది. ఇక్కడ చూడండి, విశ్వాసులకి ఇచ్చేటువంటి బహుమానం ఏంటి? కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ. కడవరి కాలం వచ్చేటప్పటికి రక్షణ సిద్ధంగా ఉంది అనేటువంటి ధీమా ఎంతమందికి ఉంటుంది? ఇప్పుడు ఒక విషయం చూడండి, చాలామందికి కొన్ని అట్లా పాలసీల మీద ఈ రోజుల్లో ఎనలేని ధీమా ఉంది ప్రజలకి. ఎలా అంటే, నేను చచ్చిపోయినా నా కుటుంబానికి ఏం కాదు, ఎందుకంటే పాలసీ ఖచ్చితంగా నా కుటుంబాన్ని ఆదరిస్తుంది. సో ఇదే ధైర్యము నా జీవితాల్లో నాకు రక్షణ దేవుడు ఖచ్చితంగా చివరిలో, అంటే ఇప్పుడు నేను బాప్తిసం ద్వారా రక్షించబడ్డం, చివరిలో కూడా నాకు రక్షణ అనేటువంటి సిద్ధపరచబడుతుంది అనేటువంటి ధీమాన్ని వ్యక్తం చేయడం అనేటువంటి దేనివల్ల అవుతూ ఉంటుందని అంటే విశ్వాసం ద్వారా నువ్వు తెలుసుకుంటావు. నేను రక్షించబడ్డాను లేదో నాకు మాత్రమే తెలుసు. నేను నిజంగా రక్షించబడ్డాను, నిజంగా నాకు కడవరి కాలం ముందు నాకు నిజంగా రక్షణ ఉందా ఉంటే ఖచ్చితంగా అంటున్నాడు, విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత ఏం చేస్తానంటే కాపాడబడు. ఒక విషయం గమనించారండి, విశ్వాసులు కాపాడబడాలి అని అంటే ఎవరు అండదండాల వల్ల కాపాడబడరు, దేవుని శక్తి చేత కాపాడబడతారు. ఎవరి శక్తి అండి అది? దేవుని శక్తి. దేవుని శక్తిని మనం ఎంత ఎక్కువగా అంచనేస్తాం నిజంగా నా ఆలోచన. దేవుని శక్తి ఎలాంటిది? దేవుని శక్తి ఈ ప్రపంచాన్ని ఏం చేసింది? నిర్మించింది. దేవుని శక్తి ద్వారా ఎన్నో విషయాలు మనం ఆలోచించినట్లయితే దేవుని శక్తి చేత, అందుకే అంటున్నాడు దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు. మనల్ని కాపాడేది ఎవరండి? దేవుని శక్తి మనల్ని కాపాడుతుంది. కనుక చాలాసార్లు మనం నిస్సహాయ స్థితికి వెళ్ళినప్పుడు ఎవరి మీద ఆధారపడాలి? మనం దేవుని మీద ఆధారపడాలి. శ్రమలు వచ్చాయని అనుకోండి, దేవుని మీద మనం ఏం చేయాలి? ఆధారపడాలి. కష్టాలు వచ్చాయి, దేవుని మీద మనం ఆధారపడాలి. అంత మాత్రమే కాదు, అసలు భవిష్యత్తు కొరకు మనం ఎవరి మీద ఆధారపడాలి? నా భవిష్యత్తుకు ఆధారం దేవుడే. ఆ మాట చిన్న మాట అది. నాకు దేవుడు ఆధారం అనేటువంటిది. అందుకే అంటున్నాడు జస్ట్ షల్ లివ్ బై ఫెయిత్ అన్నాడు. నీతిమంతుడు విశ్వాస మూలముగా ఏం చేస్తాడన్నాడు అండి? జీవించునన్నాడు. కనుక నీతిమంతుడు అనుకునేటువంటి వ్యక్తి విశ్వాసముల, నీతిమంతుడు బ్రతకడానికి మెయిన్ మూలం ఆ విశ్వాసం తీసేసి మీరు అందరూ డబ్బు ఆస్తులో లేదంటే ఏయో పెట్టినా అవి ఏమీ కాదట. నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవిస్తాడట. ఏంటి మూలం అట? విశ్వాస మూలం. కనుక ఇక్కడ అంటున్నాడు, ఏమన్నాడంటే ఇంకొక మాట కూడా చెప్తున్నాడు, భద్రపరచబడి ఉన్నది ఇందువల్ల మిక్కిలి ఆనందించున్నారు కానీ, 6వ వచనంలో అంటున్నాడు ఇందువలన మీరు మిక్కిలి ఏం చేస్తున్నారు? ఆనందిస్తున్నారు. మనం మిక్కిలి ఆనందించే విషయం ఏంటి?
అత్యంత ఆనందం కలిగించేది ఏంటంటే మన లైఫ్లో అత్యంత ఆనందం కలిగించేది ఏది ఏంటి అసలు? అత్యంత ఆనందాన్ని కలిగించేది ఏంటండి? ఏమై ఉంటుంది అత్యంత ఆనందం కలిగించేది? నిజంగా ఆలోచించండి. అత్యంత ఆనందం ఏది కలిగిస్తుంది మనల్ని? అత్యధిక ఆనందం ఏంటి మనకి లైఫ్లో? ఏంటి అత్యధికమైన ఆనందం? ఆ పైనే చెప్పాడు, కడవరి కాలమందు బయలుపరచబట్టుకు సిద్ధముగానున్న రక్షణ. అందువల్ల మీరు మిక్కిలి ఏం చేస్తున్నారు? ఆనందిస్తున్నారు. అక్కడ అంటున్నాడు, ఇందువలన మీరు మిక్కిలి ఆనందించున్నారు కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలం మీకు ఏం కలుగుతుంది? అవసరాన్ని బట్టి నానా అవసరం అంటున్నాడు అక్కడ. శ్రమలో శోధనలు ఏంటంటే అండి విశ్వాసానికి అవసరం అంటున్నాడు. ఖచ్చితంగా ఎందుకు అవసరము అని అంటే, నువ్వు దేవుణ్ణే చివరి ఫైనల్గా నమ్ముతావని. ఒకడు నేను దేవుణ్ణి చాలా నమ్మేవాడినండి అని ఎప్పుడు దాకా అనుకుంటాడంటే మానవుడు, అంటే దేవుణ్ణి ఎక్కువ నమ్ముతున్నాడని ఎలా తెలుస్తుంది అంటే, కొన్నిసార్లు పలానా లెవెల్ నన్ను మోసం చేశారని అంటుంటాడు. దాంతో కుమిలిపోయి ఏడ్చి చివరికి చిన్నాభిన్నం అయిపోయి చాలామంది ఏం చేస్తారండి, కృంగిపోతూ మానసికమైన వేదనలోకి వెళ్ళిపోతారు. అప్పుడు నిజంగా మనకు రియలైజ్ అయ్యేది ఏంటో తెలుసా? ఇంతకాలం నుంచి నేను ఆధారపడింది ఎవరి మీద? ఎవరి మీద? నువ్వేది లేకపోతే నువ్వు ఉండలేకపోతున్నావు, దానికి నువ్వు బానిసవి. తెలుసండి ఆ సంగతి? మనం ఈ జీవితంలో ఏది లేకపోతే మనం ఎక్కువ బాధపడుతున్నామో దానికి బానిసం అయిపోయిన అర్థం. పాపం చేయవాడు పాపానికి ఏంటంటే అండి బానిస. అలాగే నేను చూడండి, కొన్నిసార్లు చూడండి, కొన్నిసార్లు ఇంకా మన యొక్క జీవితంలో మన యొక్క లైఫ్లో పలానా వస్తువు ఏమన్నా పోయిందనుకోండి, ఇంక వాడి లైఫ్ అంతా అయిపోయిందని అనుకున్నాడు అనుకోండి. అంటే అంతకాలం కూడా దేనికి బానిస అయిపోయాడు? ఆ వస్తువుకు బానిస అయిపోయాడు. కొన్ని సందర్భాల్లో చూడండి, ఆస్తి పోయిందనుకోండి, ఇంకా జీవితం అంతా ఏమైపోయింది అనుకుంటాడు? పోయిందాడు. అంటే అప్పటిదాకా అతను దేవుడి మీద మాట్లాడి అన్నీ అబద్ధాలు మాట. అతను ఖచ్చితంగా దేనికి బానిస అయ్యాడు? అలా దేనికి బానిస అవ్వకుండా దేవుని మీద విశ్వాసాన్ని కట్టుకున్నవాడే యోబు. కనుక ఈ లోకంలో కొన్నాటికి బానిస అయిపోయి నేను కూడా విశ్వాసనని మనం అనవచ్చు. బట్ మనం ప్రభువుకు బానిసలుగా. అందుకే పౌలు అంటుంటాడు, నేను ఎవరికి దాసుడిని అంటున్నాడు? క్రీస్తుకి దాసుడిని. అంటే బానిసను నేను క్రీస్తుకు బానిస అయిపోయాను. ఆయన లేకపోతే నేను ఉండలేను. అందుకే అంటున్నాడు, బ్రతుకుడు క్రీస్తే నాకు లాభం అంటున్నాడు. బ్రతుకుతే క్రీస్తు కోసం బ్రతుకుతాను, ఎందుకంటే నన్ను జీవింపజేసేది క్రీస్తే. ఇంకా కనుక విశ్వాసము ద్వారా ఇది ఒక విధమైనటువంటి నాలెడ్జ్ ప్రకారంగా రాదు. ఇది నీతో దేవునికి ఉన్నటువంటి అనుబంధాన్ని బట్టి వస్తూ ఉంటుంది. దేవుడితో నేను ఎలాంటి అనుబంధం కలిగి ఉన్నాను అనేటువంటిది నిజంగా మన యొక్క గృహాల్లో. మొన్న ఒక సహోదరు నాకు ఫోన్ చేశాడు, చాలా ఎప్పుడు నెల నుంచి చేయాలనుకుంటున్నానండి కానీ చేయాలి. ఏం జరిగిందంటే, నేను ఎవరినో నమ్ముకున్నానండి, మోసపోయానండి. నేను ఇప్పుడు మీ కుటుంబం అంతా చేయవలసింది ఒకటే, మీరు మోకరించి ప్రార్థించండి. మీ ధనం పోయిందా? మోకరించి ప్రార్థించండి. ఆ యొక్క ధనం విషయంలో చాలా మోసపోయాయని చెప్పారు కనుక మోకని ఇప్పుడు చేయవలసింది ఒకటే, ఆ ధనాన్ని తీసాడంటే కుంగిపోకండి. ఖచ్చితంగా ఇన్ని శ్రమలు మీకు దేవుడు తీసుకొస్తున్నాడంటే ఖచ్చితంగా ఆయన వైపుకి తిప్పడానికే. ఇప్పుడు కుటుంబం అంతా ఉండి మోకరించి ప్రార్థన చేయండి, దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు. కానీ అది చెయ్యగలగడానికి నీలో విశ్వాసం ఉండాలి. కనుక అందరూ కూడా కనుక కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, ఊహించని శ్రమ మనకు ఎదురైనప్పుడు, ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే
ఇప్పుడు ఖచ్చితంగా ఎవరికి మొరపెడతావు నువ్వు? మొన్నటిదాకా ఏ డబ్బు అయితే నీకు ధైర్యం అనుకున్నావు, ఆ డబ్బు పోయింది అనుకోండి, ఇప్పుడు చతికిలిపడి ఖచ్చితంగా ఏం చేస్తావు? మోకరిస్తావు. ఇప్పుడు రేపు నుంచి సహాయం ఎవరనుకుంటావు నువ్వు? ఒకవేళ అది అత్తమాన గుర్తొస్తుందని అనుకోండి, అప్పుడు విశ్వాసం ఏం కాదు అది. ఏమి కలిగి ఉన్నా దాన్ని నమ్మని వాడే విశ్వాసి. ఏమి కలిగి ఉన్నా వాటిని నమ్మకుండా దేవుని నమ్మేవాడే విశ్వాసి. ఆ విశ్వాసం కావాలంటున్నాడు ఆయన. అందుకే ఇక్కడ చెప్తున్నాడు చూడండి, అవసరాన్ని బట్టి మీరు ఆనందించిన అవసరాన్ని బట్టి నానా విధమైన శోధన. ప్రస్తుత కాలం కొంచెం మీకేం కలుగుతుంది? దుఃఖం కలుగుతుంది. బైబిల్ గ్రంథంలో చాలామంది దుఃఖాలు కలిగే శ్రమల్లో. దుఃఖం కలగనటువంటిది ఉందో. ఈవెన్ అపోస్తలుడైన పౌలు కూడా దుఃఖించాడు చాలాసార్లు. దుఃఖించలేదు ఆయన? దేని గురించి దుఃఖించాడు? రక్షణ కొరకు దుఃఖించాడు. లేదంటే చాలాసార్లు అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడిని అని చెప్పి దుఃఖించాడు. అంత మాత్రమే కాదు, ఎన్నో శ్రమల గురించి ఆయన రాశాడు. ఇవన్నిటి గురించి కూడా ఆయన దుఃఖంతో ప్రార్థన. అందుకే అంటుంటాడు, సంఘము కొరకు కూడా నేను 3 సంవత్సరాలు రేయింబగల్లో కన్నీళ్ళు విడిచుచు ఏం చేశాను అంటుంటాడండి. మాన కన్నీళ్ళు విడిచుచు రేయింబగల్లో నేను దేవుని ఎదుట ఏముంచాను? నేను కన్నీళ్ళు ఉంచానంటుంటాడు. కన్నీటి అనుభవము అనేటువంటిది ప్రతి విశ్వాసకు ఉంటుంది. ఆ కన్నీటి అనుభవంలో మనం దేవుని వైపు తిరగలిగాం. అందుకే ఇక్కడ చెప్తున్నాడు, ఏమన్నాడంటే నశించిపో సువర్ణము అగ్ని పరీక్ష వలన. నశించిపోయే సువర్ణాన్ని పరీక్షించేది, శుద్ధపరిచేది ఏది? నశించిపోయే సువర్ణము అగ్ని పరీక్ష వలన ఏం చేయబడుతుంది? బంగారాన్ని మేలిం బంగారంగా తయారు చేయాలంటే దాన్ని అగ్గిలో ఏం చేస్తారండి? అప్పుడు మళ్ళా ఏమవుతూ ఉంటుంది? అది మెలమెల మళ్ళా మేలిం బంగారంగా మెరుస్తూ ఉంటుంది. మనము ఖచ్చితంగా శ్రమలు లేకపోతే మనం మేలిం బంగారం కాదు. మనం అగ్ని చేత ఏం చేయబడాలి? పరీక్షించబడాలి. పరీక్షించబడినప్పుడు మాత్రమే మనము శుద్ధులుగా తయారవుతాం. శుద్ధులుగా తయారవ్వాలంటే పరీక్షించబడాలి. పరీక్షించబడినప్పుడే మనం శుద్ధులుగా తయారవుతాం. అయితే ఇక్కడ చెప్తున్నాడు, ఏమన్నాడనంటే అక్కడ నశించిపోతున్న సువర్ణం అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన. ఏంటంటే అమూల్యమైంది? మీ ఇంట్లో ఏముంది అని అంటే వరుసగా ఇచ్చి చెప్పమన్నాను అనుకోండి, మనందరం ఏం చేస్తాం? అమ్మ మీరు బ్రతకడానికి ఆధారం ఏంటమ్మా అని అడిగారు అనుకోండి ఎవరన్నా. విశ్వాసం అని చెప్పండి అని నవ్వుతూ పోతాడు. ఎందుకంటే విశ్వాసం కూడా తెలియదు. మీకు ఆధారం ఎవరంటే దేవుడు అనండి, పెద్దగా పట్టించుకోడదు. అందుకే చూడండి, మీరు ఎప్పుడన్నా ఏ ఉద్యోగం చేస్తున్నారో అడుగుతారు. ఇంతకీ విషయం ఏంటంటే అది గవర్నమెంట్ జాబో ప్రైవేట్ జాబో అడిగి చివరికి ఆ శాలరీ ఎంతో క్యాలిక్యులేట్ చేయడానికి వాళ్ళు అడుగుతుంటారు వాళ్ళు. ఎందుకంటే గవర్నమెంట్ జాబ్ అయితే ఎలా బ్రతుకుతారు వీళ్ళే మనసులో చెప్పేస్తారు, ప్రైవేట్ జాబ్ కూడా ఎలా బ్రతుకుతాడు చెప్తారు, కూలి పని చేసేవాడు ఎలా బ్రతుకు, ఇవన్నీ డిసైడ్. కానీ ఇవన్నీ కాదు, విశ్వాసం బ్రతికిస్తూ ఉంటుంది మానవుడిని. అందుకే ఎందుకు అడుగుతారంటే ఈ క్వశ్చన్ ఆటోమేటిక్గా నీ శాలరీ క్యాలిక్యులేట్ చేయడానికి. ఎందుకంటే మానవుడు ఇది ఉంటేనే కానీ బతకలేడు. కానీ ఇవన్నిటికీ మూలకారకుడు ఎవరండి? దేవుడు. కనుక ఇక్కడ అదే అంటున్నాడు. ఏమన్నాడనంటే అక్కడ అన్నాడు, అమూల్యమైన మీ విశ్వాసం. ఏముంది నీకు బ్రతకడానికి భవిష్యత్తులు అంటే నాకు అమూల్యమైన విశ్వాసం ఉంది. బలమైన విశ్వాసం ఉంది. ఆ విశ్వాసంతోనే కదా రాజ్యాలను జయించారంట. ఆ విశ్వాసంతోనే కదా మంచి అర్పణ దేవునికి ఇచ్చారట. ఆ విశ్వాసంతోనే కదా నోవాహు ఏం కట్టాడండి? ఓడ కట్టాడు. ఆ విశ్వాసంతోనే కదా చాలా మంది శ్రమలు అనుభవించినా ఏమనుభవించినా ఆ విశ్వాసంతోనే కదా. నిజంగా మనం ఆలోచిస్తే అబ్రహాము ఇస్సాకుని ఏం చేశాడు? కన్నాడు. ఏమి చేస్తుందండి మీరు? మనుషులకి ఏం అర్థం కాదండి. మనుషులు ఎప్పుడు కూడా మన లైఫ్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే ఏం చేస్తున్నాడు, ఏం వస్తుంది, పర్లేదా, ఇవన్నీ మన మీద. కానీ వాళ్ళెవరికే కనబడని గొప్ప శక్తి నీకు మాత్రమే తెలుసు, అది దేవుడు. అందుకే వాళ్ళ అంచనాలన్నీ తలకిందులు అయిపోతాయి ఒక్కోసారి. మన లైఫ్ నిజంగా దేవునితో ఉంటే
ఆ తలక్రిందులు అయిపోయినప్పుడు మన గురించి తక్కువ అంచనా వేసిన ప్రతి ఒక్కడు కూడా తలక్రిందులుగా అయిపోతాడు. ఎందుకంటే అది విశ్వాసానికి ఉన్న పవర్ అది. దావీదు వెళ్తానంటే ఎవరు వద్దన్నారు గొల్యాతు మీదకి? సొంతంలో వద్దన్నారు. ఎందుకంటే ఇంతకాలం నుంచి యుద్ధం చేస్తుంటే ఈ మధ్యలో ఇతను ఒకడొచ్చి ఏం చేశాడు? ఇప్పుడు వెళ్ళి ఎవరిని ఢీ కొట్టేస్తానంటున్నాడు? గొల్యాతుని. ఇది సాధ్యమయ్యే పనేనా? అంటే వాళ్ళందరూ ఎందుకు వెళ్ళొద్దన్నారు అసలు గొల్యాతు మీదకి? నేను వెళ్తానంటే ఎందుకు వద్దన్నారు వాళ్ళు? ఎందుకు వద్దని ఉంటారు వాళ్ళు? కారణము, వారు కంటికి కనిపించే దావీదు బలాన్ని చూస్తున్నారు. దావీదు యుద్ధంలో నైపుణ్యుడో కాదో చూస్తున్నారు. తర్వాత యుద్ధంలో పైకి అంటే వీళ్ళ కాలిక్యులేషన్స్ అన్నీ దేని మీద ఉన్నాయి? దేని మీద ఉన్నాయండి? కంటికి కనిపించే అర్హతల మీద కాలిక్యులేషన్స్ ఉన్నాయి వీళ్ళకి. కాబట్టి ఆ కాలిక్యులేషన్కి దావీదు సెట్ అవ్వడు కాబట్టి వెళ్ళొద్దని చెప్తున్నారు. ఒకవేళ వెళ్ళినా నవ్వారంటాడు కొంతమంది. కానీ వీళ్ళకి దేవుని శక్తి యొక్క కాలిక్యులేషన్ చేయడం రాలేదు. వీళ్ళకి దేవుడి శక్తిని కాలిక్యులేటర్ లెక్కగలడు ఎవడన్నా? ఇంతవరకు పని చేద్దండి. అందుకే అక్కడ వెంటనే వెళ్ళినట్టన్నాడు, యుద్ధము ఎవరు కదన్నాడు? యెహోవాదే. నాది కాదు, యుద్ధం నాది కాదు. మీరు ఎప్పుడైనా ఆలోచించండి, మన లైఫ్ దేవుని చేతిలో పెట్టేస్తే ఈ లైఫ్ ఎవరిదే? దేవునిది. దేవునిది అయినప్పుడు ఈ జీవితం దేవునిది అయినప్పుడు ఈ జీవితంలో యుద్ధాల్లో, పోరాటాల్లో, శ్రమలో ఎవరివే? ఓ మాట నేను చాలా ఇష్టపడతాను. క్రీస్తుతో కూడా శ్రమ పడిన ఎడల క్రీస్తుతోడేమంటామండి? క్రీస్తు శ్రమ ఎలా పడతాం మనం? నీవు సౌలుని అన్నాడండి, సౌలా నువ్వు ఎందుకు నన్ను ఏం చేస్తావు అన్నాడు, హింసిస్తున్నావు అన్నాడు. అసలు యేసు ప్రభువుని సిలువ వేసేటప్పుడు సౌలు అక్కడ ఉన్నాడండి? పౌలు గారు ఎప్పుడు వచ్చారు? మనకు అపోస్తలుల 9వ అధ్యాయంలో కనపడతాడు. కానీ యేసు ప్రభువుని సిలువ వేసినప్పుడు కానీ, ఆయన కొట్టినప్పుడు కానీ, ఆయన యొక్క రక్తం కారినప్పుడు కానీ పౌలు చూసినట్టుగా చరిత్ర లేదు. కానీ ఇప్పుడు ఏమంటున్నాడు? ప్రభువా నువ్వు ఎవరు ప్రభువా అని అడిగితే ఏమంటున్నాడండి? నీవు హింసించున్న యేసును నేనే. ఏమర్థమైంది దీన్ని బట్టి? అసలు సౌలు ఎవరిని హింసిస్తున్నాడు? హింసిస్తున్నాడండి? క్రైస్తవులను హింసిస్తున్నాడు. నువ్వెవరిని హింసిస్తున్నావు? ఈ రోజున మీరు ఎప్పుడన్నా గమనించండి, మనం నిజంగా క్రీస్తువారం అయితే మనల్ని హింస పెట్టే ప్రతి ఒక్కడు కూడా యేసుప్రభువుని హింస పెడుతున్నాడు. యేసుప్రభువుని హింస పెడితే ఆయన ఊరుకుంటాడు? ఓ రోజు పగ తీర్చుకుంటే ఎవరి పని అన్నాడు? కనుక విశ్వాసులకు ఈ రకంగానూ మేలుకొలుపు ఉంది. ఎందుకంటే అంతరంగములను హృదయములను పరీక్షించేవాడును నేనే అని సంఘములన్నీ తెలుసుకుంటాయి అన్నాడు ఓ రోజు. కనుక ఇక్కడ అదే చెప్తాడు. ఇప్పుడు దావీదు వెళ్ళాడు అని అంటే అది ఎవరి శక్తితో వెళ్ళాడంటే దేవుని శక్తితో వెళ్ళాడు. దావీదు ప్రార్థన చేసేవాడు, దావీదు మోకరించేవాడు. ఒకరోజు నిజంగా ఆలోచించినట్లయితే చాలా సందర్భాల్లో బైబిల్ గ్రంథంలో మనం చూస్తే విశ్వాసం ఎంత గొప్పది అని ఆయన చెప్తున్నాడనంటే, ఇక్కడ చెప్తున్నాడు విశ్వాసానికి చూడండి ఏమంటున్నాడనంటే, ఇందువలన మీరు మిక్కిలి ఆనందించున్నారు కానీ అవసరం బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుత కాలమున కొంచెము కాలం ఎగుతుగా. ఆ తర్వాత చెప్తున్నాడు ఇంకా కింద వచనాల్లో మనం చూద్దాం, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధన చేత పరీక్షకు నిలిచినదే యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు. ఎప్పుడండి? యేసుక్రీస్తు ఏమవుతాడు? ఖచ్చితంగా ఓ రోజు యేసుప్రభు వస్తాడా రాడండి? యేసుప్రభు వస్తాడని ఎంతమంది నమ్ముతున్నారు? వస్తాడనుకొని బతుకుతున్నావా, రాడనుకొని బతుకుతున్నావా? వస్తాడని బతికేవాడు అసలు ఎలా ఉంటాడు? అసలు ఆయన ముందు ఇందాక ఆయన అన్నారండి, ఆయన ముందు అసలు నాటకాలు వేస్తాడా? ఆయన వస్తాడనేవాడు? ఈరోజు చాలామంది దేవుడి పేరు చెప్పి బోల్డ్ నాటకాలు వేస్తున్నారు.
చివరికి మొన్న ఎవరో అన్నారు, ఆయన తోలుబొమ్మ కదట, నువ్వు ఎలా ఆడింత అలా ఆడ్డాను క్రీస్తు ప్రభు. ఆయన జీవము గలవాడైనా తోలుబొమ్మ అనుకోండి, మనం ఎలా ఆడింతే ఏం చేస్తారండి, ఆడుతుంది ఆ బొమ్మ. కానీ ఆయన అలాంటి వాడు కాదు, జీవము గల దేవుని సంఘం అంటండి. ఎవరంట ఆయన? జీవము గల దేవుడు అంటే ఆయన ఖచ్చితంగా ఏం చేస్తున్నాడు, ఆయన ఒకప్పుడు ప్రత్యక్షం అవుతాడట ఒకరోజు. అవుతాడు అవడండి. ఈ లోకంలో చూడండి, చాలాసార్లు మానవుల్లో ఈరోజు 100కి 80% మానవులు ఎందుకు దేవుడు రాడనుకొని బతుకుతున్నారు? రాడంటారు ఆయన. అందుకే అన్నాడు, ఏ రీతిగా ఆయన వెళ్తున్నాడో అదే రీతిగా తిరిగి ఏమని చెప్తున్నాడు అపోస్తలుల కార్యాల్లో, గలిలయ మనుషులారా మీరు ఎందుకు అలా చూస్తున్నారు, ఏ రీతిగా పైకి వెళ్ళాడో అదే రీతిగా ఏం చేస్తాడు ఆయన, వస్తాడు. అందుకే ఇక్కడ చెప్తున్నాడు, ఇప్పుడు వచ్చినప్పుడు నమ్మకంగా జీవించే వ్యక్తికి ఉండే బహుమానం ఏంటంట ఇక్కడ చెప్తున్నాడు చూడండి. యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును ఏమొస్తుందండి, మెప్పు వస్తుందంట. ఆయన తర్వాత మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. ఇక్కడ అంటున్నాడండి, మీరు ఆయన చూడకపోయినను ఆయనను ప్రేమించున్నారు, ఇప్పుడు ఆయన కన్నులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసనొక ఫలమును అనగా ఆత్మరక్షణ పొందుచు చెప్పనా సైక్యమును మహిమాయుక్తమునైన సంతోషం గలవారే ఏం చేస్తున్నారు? క్రైస్తవుడు ఎప్పుడు సంతోషించాలండి. ఆత్మఫలాలు ఒకటి ఉంది, ఏంటది? ప్రేమ, ఏంటండి, సంతోషము, సమాధానం. అంటే సంతోషంగా ఉంచేది ఏ ఫలం అట? ఆత్మఫలాల్లో ఒకటి ఏంటంటే సంతోషం. ఎప్పుడైనా సరే సంతోషంగా ఉండాలి. ఎందుకో తెలుసా అండి, ఈ భూమి మీద నువ్వు నమ్ముకున్న నేను రక్షించలేవు. మనం అనుకుంటాం ప్రపంచం అంతా దేని వెనకాలో పరిగెడుతుంది కాబట్టి మనం కూడా పరిగెట్టకపోతే మనకు ఫ్యూచర్ ఉండదు అనుకుంటాం. మనం అందుకు కంగారు పడి ఒకటి తర్వాత ఒకటి పరిగెడుతున్నారు ఈరోజు. చూడండి, ఎవడన్నా పని ఇలా చేశాడు అనుకో, ఆడు చేసుకుంటున్నాడు, ముందు నేను కూడా చేయాలి. ఎవరన్నా ఏంటంటే ఇలా చేశాడు. అందుకే మనుషులకి ఈరోజు పోటీతత్వం ఎందుకు వచ్చిందంటే భవిష్యత్తులో బ్రతకమేమో అని భయం వచ్చింది. కానీ మానవుడికి ఎప్పటికైనా రక్షణ, ఆ విధమైనటువంటి మహిమ, ఘనత, మెప్పు దేనివల్ల వస్తాయట? విశ్వాసం వల్ల వస్తాయట. అందుకే విశ్వాసానికి ఒక ఫలం ఉందంటండి. ఏముందండి విశ్వాసానికి? ఫలం ఉంది. విశ్వాసమునకు కలుగు ఫలం చాలా గొప్పది. అందుకే అన్నాడు, దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన. అందుకే మన పాటలు గట్టిగా ఎందుకు పాడాలని అంటే, అది చాలా సిల్లిగా తీసుకుంటున్నాం మనందరం. అసలు ఆయన జీవం గల దేవుడు. ఆయన ఎవరండి? ఆయన జీవం గల దేవుడికి పాట ఎలా పాడాలి? నువ్వు ఎన్నిసార్లు చెప్పినా స్లోగా పాడుతున్నావు అంటే ఖచ్చితంగా క్లారిటీగా వచ్చేయచ్చు అస్సలు గుండెల్లో దేవుడు లేడని. కొంతమంది ఏమంటుంటారనంటే ఆదివారం మానకూడదు అంటారు. సర్లే, మానకుండా వచ్చావు, దేవుణ్ణి ఆరాధించావా? ఈ 52 ఆదివారాలు మానకూడదన్న రూలే పెట్టుకుంటారు, కానీ వచ్చి ఏం చేయమన్నా చూసుకోరు వీళ్ళు. 52 ఆదివారాలు మానకూడదండి. ఏ ఆదివారం అని కొంతమంది ఇలాంటి బోర్డు చెప్తూ ఉంటారు. 52 ఆదివారాలు ఆరాధన మానకూడదు, బాగానే తెలుసు. 52 ఆదివారాలు వచ్చి ఏం చేయాలి? ఆయన ఏం చేయాలి ఘనంగా? నీకు 52 ఆదివారాలు దేవుడు అవకాశం ఇచ్చాడంటే 52 ఆదివారాల సంవత్సరానికి నువ్వు చేసే స్తుతి ఎలా ఉండాలి? దేవునికి ఎంత మహిమ కలగాలి? ఈ సంవత్సరం అంతా నాకు ఆరాధించుకునే భాగ్యాన్ని దేవుడిచ్చాడు, కానీ నేనేం చేయాలి? కొంతమంది అది చేస్తూ ఉంటాను. నేను ఎప్పుడు ఆరాధన అన్నా సరే, మానవ ఏం చేస్తున్నావు? ఆరాధనకు వచ్చి ఆరాధిస్తున్నావు ఆయన్ని, ఖచ్చితంగా ఆరాధించాలి. లేదు అని అంటే అప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్గా మన హృదయం, అందుకే అన్నాడు, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ వివేకముతో, నీ పూర్ణాత్మతో, ఇంకో చోట ఇంకో మాట అంటాడు, నీ పూర్ణ శక్తితో
నువ్వు భూమి మీద ఉపయోగించే శక్తి అంతా ఎక్కడ ఉపయోగించాలట? ఆయన ఆరాధించే దగ్గర. కానీ పాట ఎందుకు అలాగ ఏలబడిపోతుంది? శక్తి అంతేననేది, ఆ శక్తి అంతేనా? ఇంకా పవర్ దాన్ని రెండు మీద పెట్టేవా? ఆరాధనకు వచ్చేటప్పుడు రెండు మీద పెట్టేవా? ఎందుకంటే ఈ రెండు మీద పెట్టేవా ఎందుకంటే యాంప్లయర్కి 2 నుంచి 10 దాకా ఉంటా, రెండు మీద పెడితే అంతే సౌండ్ వస్తుంది. ఇంకా కనుక నేను రెండు మీద పెట్టేసుకున్నాను. ఇంకా అది ఎన్నిసార్లు చెప్పినా, నేను ఒకవేళ ఇక్కడ నుంచి గట్టిగా అరిసినా అది రెండు మీద ఉంది, సౌండ్ అలాగే ఉంటుంది. ఇంకా రెండ్ల మీద మూల మీద చూన్ చేయకండి, పూర్ణ శక్తితో యెహోవాను స్తుతించండి. యెహోవాను స్తుతించడం మంచిదా? అదేనా సిగ్గుపడవలసిన విషయమా? మొన్న సమాధి కార్యక్రమానికి వెళ్ళి గట్టిగా పాడుతున్నారు, పరదేశంలో మీ ప్రియులైన గట్టి, మంచిదే. అదేమి ఒక విశ్వాసాన్ని చాటేటువంటి కీర్తన. వాళ్ళు ఒక మాట చేశారండి, యెహోవాను గానము చేసేదము. మీరు నిజంగా 6 లక్షల మంది పాడుతుంటే ఎంత సౌండ్ వచ్చి ఉంటుందండి? కనుక మనం ఎప్పుడు కూడా ఏం చేయాలంటే స్తుతించాలి. ఇక్కడనే కాదండి, మనం ఇంటి దగ్గర కూడా మన పాటలు ఘనంగా. ఒకప్పుడు ఏమైందంటే అండి, వీధులు తిరుగుతుంటే చక్కగా రేడియో ప్రసంగాలు వినపడేవండి. కొన్ని ఇంటికాడైతే హల్లెలూయా స్తుతిమహిమని ఇలా పాటలు వినపడేయండి. ఇప్పుడు అవి అంతరించిపోయిన కళ్ళండి. ఇప్పుడు అవి అంతరించిపోయి ఎవరింటికాడ వినపట్లేదు. ఎందుకంటే బహు తక్కువ మంది ఉంటారు రహస్యంగా. నేను చేయట్లేదండి, నేను అంటలే. ఎందుకు అంతరించిపోయాయి? భక్తి వెక్కసం అయిపోయిందా? వెక్కసం అంటే ఏంటి? బోరు కొడేసిందా భక్తి? కానీ కాదు. నిరంతరము మనం రక్షించేది ఏంటంటే విశ్వాసము. నిరంతరం మనం కాపాడేది ఏంటంటే మనము చేస్తున్నటువంటి, అందుకంటే నీ భక్తి నీకేం పుట్టించదా అంటుంటాడు, దయం పుట్టిస్తాడు. మన హిజ్కియా గురించి మనం చూస్తాం. కష్టాల్లో, శ్రమల్లో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో ఒకటే, ప్రభా నీ కొరకు నేను ఎలా బ్రతికాను, నువ్వంటే నాకు ఎంత ఇష్టం అంటే, లేదంటే నీ కొరకు నేను బ్రతికినటువంటి బ్రతుకు, నీ కొరకు నేను జీవించినటువంటి జీవితము, గడిచిన కాలంలో ఎన్నో సంవత్సరాలు నీ మీద ఆనుకున్న క్షణాలు, ఇవన్నీ జ్ఞాపకం చేసుకొని మరొక్కసారి నీ కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో తండ్రి అని మనం దేవునితో సంబంధాన్ని ఏర్పరచుకోగలగాలి. అందుకే ఈ భూమి మీద అన్నిటికంటే గొప్ప సంబంధం ఏంటనుకుంటున్నారు మీరు? చివరికి మాట చెప్పి నేను ముగిస్తున్నాను. ఈ భూమి మీద అన్నిటికంటే గొప్ప సంబంధం కలెక్టర్తో నాకు రిలేషన్ ఉందని చెప్పడం కాదు, లేదంటే ముఖ్యమంత్రి గారి పిఏ మనకు బంధువే వాళ్ళని చెప్పి ఓ వరుస కలపడంలోనే లేదు. నా దేవుడు ఇస్ మై గాడ్. అందుకంటే నా దేవా నిత్యము నిన్ను స్తుతిస్తున్నాను. నీతో నాకున్న బంధం అలాంటిది. ఎంత బంధం ఉందంటే వేకుజామున లెగిస్తే నా ప్రార్థనలు నీ కొరకు ఏం చేస్తున్నాయి? కాచుకొని ఉంటున్నాయి. కావలి కాయవారు వేకువ కొరకు. అందుకే భక్తుల కష్టాలు వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళారో తెలుసండి? భక్తుల కష్టాలు వచ్చినప్పుడు ఏమన్నారో చేయడండి. ఒక మాట బైబిల్ గ్రంథాలు ఉంటుంది. ఏంటో కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి ఏం చేస్తారంటే కీర్తనలో అతిశయిస్తారు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి ఏం చేస్తాము? కనుక మన దేవుడు చిన్నోడు కదండి. మన దేవుడు ఆయన దుర్గము, ఆశ్రయము, నమ్ముకొనదగిన సహాయకుడు. అందుకే అంటుంటాడు, ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో ఆ మనుషుడు ధన్యుడు. కనుక విశ్వాసము కలిగి లోకంలో బ్రతుకుట అత్యంత గొప్పదైదు. అందుకే మీరు ఎప్పుడన్నా సరే ఈ భూమి మీద ఏమీ లేదనుకోండి, ఒకటే ఏమీ లేవు కానీ దేవుడు లేడా? ఒకటి ఉందండి, రోబ్బార్ అంటుంది, దేవుడితో ఉన్న బంధం చూడండి యోబుకి. అన్నీ పోయినాయి, అన్నీ వదిలిపోయినాయి కదండి. ఏం పోయినాయి ఆయనకి? సమస్తం మొత్తం. నాకు తెలిసి ఈ రోజులో అయితే ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతారండి పొద్దునకి, యోబుకి వచ్చిన శ్రమలు గారు చూస్తే.
ఇంకోటి ఎవరైనా అవునా కదా చెప్పండి. ఒకే రోజు ఆస్తి అంతా పోయి పిల్లలు చనిపోయి మొత్తం అన్నీ పోయింది అనుకోండి, ఎలా ఉంటుంది? నిజంగా ఆలోచించండి, ఏం చేస్తాడు? అప్పుడు భార్య వచ్చి అంతండి, నీ యథార్థతను వదలకుందువా, అన్నీ వదిలేచ్చాను. ఆయన అన్నీ తీసేసుకున్నాడు. యెహోవా ఇచ్చాను, కానీ ఇంక వదలంది ఏమన్నా ఉందంటే యథార్థత. నాతో ఆయనకున్న బంధం, దాన్ని ఎవరో దూరం చేయలేరు. కాబట్టి దేవుడు రెండింతలుగా యోబుని ఏం చేశాడు? ఆశ్రయించాడు. కనుక ముఖ్యంగా ఈ కుటుంబము, కృతజ్ఞత కూడుకెట్టుకున్న కుటుంబానికి, మరి బంధువులకి ముఖ్యంగా అందరూ కూడా కలిసి దేవుణ్ణి స్తుతిస్తున్నారు. కనుక వారికి, అదేవిధంగా మనందరికీ ఆ దేవుని సహాయము ఎప్పుడు ఎల్లప్పుడూ తోడుగా ఉండేలాగున మనం ఆయన ఆనుకుందాం. అందుకే బైబిల్లో కూడా ఉంది, ఎవని మనస్సు నీ మీద ఆనుకున్నాం. మనసు ఆనుకున్న దాని మీద బట్టే మనం డల్ అయిపోవడం, నవ్వు రావడం జరుగుతుంది అని తెలుసా సంగతి? 100 రూపాయలకి ఇప్పుడు 5,000 రూపాయలను జేబులో వేసుకుని వెళ్తున్నాను అనుకోండి, అది చూసినప్పుడల్లా ఎలా ఉంటుంది? ఇది ఎక్కడ అడిపోయి అనుకోండి, మొహం ఫేస్ ఎలా ఉంటుంది అంటే దాని మీద ఆనుకున్నాం మాట మనం. ఇప్పుడు ఆనుకున్నది ఏమైపోయింది? జారిపోయింది ఎక్కడ ఉన్నాయి. ఇప్పుడు మనకు డల్ అయిపోతుంది. కానీ ఇక్కడ బైబిల్ గ్రంథాలు అంటున్నాడు, ఎవని మనస్సు నీ మీద ఆనుకుంటుందో ఆ దేవుడు ఎప్పుడైనా జారిపోతాడా? దేవుని మీద నేను అనుకున్నానండి, ఆయన లేడండి అన్నాను ఉందా? దేవుడు ఎప్పుడు ఆయన సమీపమందుడు దేవుడు అంటాడు. కనుక ఎవరి మనస్సు నీ మీద అనుకుంటుందో వాడిని పూర్ణ శాంతి గణవానుగా నువ్వేం చేస్తావు? పూర్ణ శాంతిగా. ఎందుకంటే అతను నీ యందు ఏం చేస్తున్నాడు? విశ్వాసం ఉంచుతాడు. కనుక మనందరికీ ఆ పూర్ణ శాంతిని, ముఖ్యంగా ఈ కుటుంబం ద్వారా మనం దేవుని మహింపరిచేటువంటి గొప్ప కృప మనకు లభించింది. కనుక కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం. అదేవిధంగా మనందరం కూడా విశ్వాసమునందును కృపయందు అభివృద్ధి పొంది దేవుడు మన జీవితాల్లో ఊహించలేనటువంటి కార్యములతో మన నింపులాగున మనం ఆయనకు ప్రార్థన చేద్దాం. ఇంతవరకు విన్నటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను.